గత 1920 సంవత్సరంలో టోక్యో జపాన్ లో జరిగింది. హైడసోబురో అనే వ్యక్తికి హ్యాచికో అనే ఒక పెట్ డాగ్ ఉండేది. అతను వర్క్ గురించి ప్రతిరోజు ట్రైన్ లో ప్రయాణించేవారు. రోజు అతనితో పాటు హ్యాచికో కూడా రైల్వే స్టేషన్ దాకా వెళ్లి అతను ట్రైన్ ఎక్కిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చేది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి స్టేషన్ దగ్గరికి వెళ్లి అతని కోసం ఎదురు చూసేది. అతను కనిపించగానే ఎంతో సంతోషంగా దగ్గరికి వెళ్లి అతనికి స్వాగతం చెప్పేది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లేవారు. హ్యాచికో అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉండేది. ఇంకోకుండా ఒకరోజు బ్రెయిన్ హ్యామరేజ్ డిసీజ్ కారణంగా అతను వర్క్ ప్లేస్ లో చనిపోవడం జరిగింది. హెచికోకి అతను చనిపోయారు అనే విషయం తెలియదు. తన ఓనర్ కోసం ఎప్పటిలాగానే స్టేషన్స్ కి వెళ్లి ఎదురు చూస్తూ ఉండేది. కానీ అతను తిరిగి రాలేరు. ప్రతిరోజు తన ఓనర్ తిరిగి వస్తారేమో అని స్టేషన్ దగ్గర ఎదురు చూస్తూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న అక్కడ ప్రజలు హెచికోని దత్తత తీసుకుందామని చాలా మంది ప్రయత్నించారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. 10 సంవత్సరాల పాటు తను చనిపోయేంత వరకు తన ఓనర్ కోసం స్టేషన్ దగ్గర ఎదురు చూస్తూ ఉంది. హెచికో ప్రేమకు చిహ్నంగా టోకియోలో హెచికో స్టాచ్యూ నిర్మించారు.